అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆరోగ్యం విలువ బాగా తెలుస్తుందండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో వండుకునే శక్తి, ఓపిక ఉన్నా కానీ వండుకోవడానికి ఒళ్ళు బద్ధకమయ్యి బయటపడి తింటూ ఉంటామన్నమాట. ఇక అనారోగ్యంగా ఉన్నప్పుడేమో వండుకోవడానికి శక్తి లేకపోయినా, లెగిసే ఓపిక లేకపోయినా సరే ఇంట్లో చేసుకొని తినాలి అన్న పట్టుదలతో ఓపిక చేసుకొని మరి లెగిసి వండుకొని తింటామన్నమాట. ఇలా ఉంటుంది మన వాళ్ళ పరిస్థితి. ఇక మేమైతే బయట ఫుడ్డు అస్సలు ఎలో చేయమండి. ఎవరన్నా తీసుకొచ్చినా కానీ ఫ్రూట్స్ తప్ప నుంచి వేరే ఏమైనా తెచ్చినా కానీ అస్సలు తీసుకోమన్నమాట. ఇక నేనైతే ఈరోజు క్యారెట్ దోశ అయితే చేశానండి. ఇంకా క్యారెట్ దోశ అయితే ఎక్సలెంట్గా ఉంది. మా దోశలు నల్లగా ఉన్నాయనుకుంటారేమో, నేను ఇందులో రాగులు కూడా యాడ్ చేశానన్నమాట. ఇక క్యారెట్ చట్నీ విషయానికి వస్తే అంత టేస్టీగా అయితే లేదు, యావరేజ్గా ఉంది, కానీ చాలా బాగుంది దోశ.